హలో ఎవ్రీవన్. వర్షం పడుతుంది కదా, చల్ల చల్లగా ఉన్నప్పుడు కారం కారంగా వేడివేడిగా తినాలనిపిస్తుంది. బట్ వేడివేడిగా అయితే ఏం చేయకపోయినా కానీ కారం కారంగా అయితే తయారు చేశాను. ఏంటి చూసేద్దాం వచ్చేయండి. ఎప్పుడు స్నాక్స్కి నేనైతే స్వీట్ కార్న్, తేగలు, దుంపలు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను కదా. అవ్యంగా కాకుండా కొంచెం చేంజ్ అనమాట. మరి ఇవి కూడా బయట కావాలి మమ్మీ అని అడుగుతారు కదా పిల్లలు. అడిగినప్పుడు మనం బయట తీసుకోకుండా అవి కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీ కదా. చేంజ్ కావాలంటారు, కొత్తగా ఏదన్నా కావాలి అంటారు. అలానే ఇలా ఈరోజు మూరీ మిక్చర్ అయితే చేస్తున్నాను. మూరీ మిక్చర్ ఆల్రెడీ చాలాసార్లు వీడియో పోస్ట్ చేశాను. ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి చాలా బాగుంటుందండి. చక్కగా ఉంటుంది, టేస్టీగా, నోరుకి ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. కావాల్సినవి మూరీలు అన్ని ఐటమ్స్ అక్కడ పెట్టేశాను కదా, ఒకటి ఒకటి కలిపేసుకుందాం. మరి మిక్చర్లో వేస్తుంటాం కదా, ఇవి వచ్చి షాప్లో తెచ్చాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాక కొంచెం మిర్చిరి అండ్ కొంచెం కారం పూస అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. మనం శుభ్రంగా కలిపేసుకొని ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ కూడా వేసుకుందాం. చక్కగా తగినంత కారం, తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం కారంగా వర్షం పడుతుంది కాబట్టి తినాలనుకున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి చక్కగా ఇవైతే కలిపేసుకున్నాం అనుకోండి, తినడానికి చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి అండ్ కొత్తిమీర కూడా అనమాట. ఒక లెమన్ కూడా పిండేసుకుంటే సరిపోతుంది. పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసుకుని బయట తినకుండా అవి కూడా ఇంట్లోనే రెడీ చేస్తే సరిపోతుంది కదా. చక్కగా మొత్తం ఇలా చేయి పెట్టుకుంటానే కలిపేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా అయిపోయి చూసారా. కారం కారంగా తినడానికి ఎంత బాగుంటుందో తెలుసా. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దే. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు అయితే చేరుతాయి. బాయ్ బాయ్.